ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా ఉంటే సరిపోదని, బౌలర్ల సత్తా చాటకపోతే మ్యాచ్లు గెలవడం కష్టమని ఈ సిరీస్ నిరూపించింది. 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకో ఏడాదిన్నర సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో మన బౌలింగ్ దళం పరిస్థితి చూస్తుంటే అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రయోగాల పేరుతో సరైన ప్రణాళికలు లేకుండా బరిలోకి దిగితే మెగా టోర్నీలో చేతులు కాలడం ఖాయంగా కనిపిస్తుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. జట్టు బౌలింగ్ విభాగం పూర్తిగా జస్ప్రీత్ బుమ్రా పైనే ఆధారపడడం ఒక పెద్ద సమస్యగా మారింది. అతను తుది జట్టులో లేకపోతే ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టే బౌలరే కరువయ్యాడు. బుమ్రా కూడా తరచుగా గాయాలు పాలవడంతో మేనేజ్మెంట్ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. అతనికి చిన్నపాటి గాయమైనా సరే మెగా టోర్నీల కోసం కాపాడుకోవాలనే ఉద్దేశంతో పక్కన పెడుతున్నారు. దీనివల్ల అతనికి ప్రత్యామ్నాయంగా మ్యాచ్ విన్నర్లను తయారు చేయడంలో సెలక్షన్ కమిటీ పూర్తిగా విఫలం అవుతుంది. లార్డ్స్ లో జరిగిన 3వ వన్డే గణాంకాలు చూస్తే పేస్ బ్యాచ్ ఎంత దారుణంగా విఫలమైందో అర్థమవుతుంది. 10 ఓవర్లలో హర్షదీప్ సింగ్ 72 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ 69 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగా, యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ 79 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు. ఐపీఎల్ స్టార్లుగా పేరున్న గుర్నార్ బార్ ఏకంగా 97 పరుగులు, స్పిన్నర్ అక్షర్ పటేల్ 61 పరుగులు సమర్పించుకొని దారుణంగా నిరాశపరిచాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే అయినా కీలకమైన దేశీయ పర్యటనలో సీనియర్ల లోటు స్పష్టంగా కనిపిస్తుంది. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ లాంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లను బోర్డు పూర్తిగా పక్కన పెట్టేసింది. కఠినమైన పిచ్చులపై బంతిని స్వింగ్ చేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేసే సత్తా ఉన్న ఈ సీనియర్లను కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ఇలా పూర్తిగా కొత్త వాళ్ళ మీద ఆధారపడడం వల్లే ఇంగ్లాండ్ బ్యాటర్లు మన బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని భారీ స్కోర్లు సాధించారు. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీకి సన్నద్ధం కావాలంటే పక్కా ప్రణాళిక ఉండాలి. చేతిలో ఉన్న తక్కువ సమయంలోనే ఒక బలమైన బౌలింగ్ యూనిట్ ను సెట్ చేయాల్సిన బాధ్యత సెలెక్టర్ల పైన ఉంది. బుమ్రాకు తోడుగా నిలకడగా రాణించే మరో 2 ఫాస్ట్ బౌలర్లను, విదేశీ గడ్డపై వికెట్లు తీయగల స్పిన్నర్లను వెంటనే తయారు చేసుకోవాలి. అప్పుడే రాబోయే 2027 మెగా టోర్నీలో టీమిండియా ఇతర జట్లకు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.